ఈ రోజు వచ్చేసి మనకి మార్కెట్ నెగిటివ్ క్లోజ్ అయింది. నెగిటివ్ అనేవాడు చాలా చిన్నది అవుతుంది, భారీగా పడింది. భారీ అంటే భారీగా పడింది. దానికి కారణం వచ్చేసరికి ట్రంప్ గారు నిన్న యుఎస్ వాళ్ళు ఇరాన్ పై సైనిక దాడి చేశారు. దానితో ఈరోజు వచ్చేసి ఆయన స్టేట్మెంట్ తో దాడి చేశారు. సీజ్ ఫైర్ ఓవర్ అని చెప్పారు. తర్వాత ఇరాన్ తో నెగోషియేట్ చేయడం కూడా వేస్ట్ అనే విధంగా స్టేట్మెంట్ ఇచ్చాడు. సో దాని కారణంగా మనకి బ్రెంట్ క్రూడ్ మార్నింగ్ 75 దగ్గర ఉండేది, ఇప్పుడు 78 అబౌట్ ట్రేడ్ అవుతుంది. ఇంకా మార్నింగ్ కల్లా ఎంత పెరుగుతుందో ఏమో చూడాలి. ఎఫ్ఐఎస్ ఇప్పుడిప్పుడే బై చేస్తున్నారా, ఆ లిటల్ తరగతి ఇంకా అర్థం కావడం లేదు. సింపుల్ గా చెప్పాలంటే చెప్పడానికి ఏం చెప్పదో అర్థం కావట్లేదు. ఆయన దీన్ని ఎటువైపు తీసుకెళ్తాడో ఏం అర్థం కావట్లేదు. ఇప్పటికైతే సిచ్యువేషన్ చాలా వరస్ట్ గా ఉంది. మరి ఏమన్నా కూల్ చేయడానికి ట్రై చేస్తారా, లేకపోతే దీన్ని ఇంకా పెంచుతారో అర్థం కావట్లేదు. సీజ్ ఫైర్ లో ఉండగానే ఒకరిపై ఒకరు దాడి చేస్తున్నారు. ఇప్పుడు సీజ్ ఫైర్ ఓవర్ అంటున్నారు, నెగోషియేషన్ కూడా వేస్ట్ అని చెప్తున్నాడు. వాళ్ళు యుద్ధం చేసుకోవడానికి పెద్ద ప్రాబ్లం లేదు. మన ప్రాబ్లంలో వచ్చేసి ఏంటంటే బ్రెంట్ క్రూడ్ పెరగడం. ఎందుకంటే మనం హెవీ ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి. సో అది పెరుగుతున్న వరకు మనం మార్కెట్కి భారీ నెగిటివ్. అది చూడాలి ఏం జరుగుతుందో. ఈ రోజు ట్రంప్ తప్ప చెప్పుకోవడానికి వేరే న్యూస్ ఏం లేదు. ఇది చూద్దాం ఈ రోజు ఎఫ్ఐఎస్ ఎలా టర్న్ అయ్యారో, తర్వాత రేపు మార్నింగ్ సిచ్యువేషన్స్ కూల్ అవుతాయా లేకపోతే ఇంకా పెంచుతారు. ఇప్పటికైతే నిఫ్టీ 24,400 అబోవ్ ఉండి 500 దాకా వెళ్ళి ఇప్పుడు ఒక్కటే రోజు 24 డౌన్ వచ్చేసింది ఒకటేసారి నిఫ్టీ. అయితే బ్లడ్ బాత్ అంతే మార్కెట్లో. ఇంకా ఈరోజు చెప్పడానికి ట్రంప్ గురించి తప్ప చెప్పడానికి న్యూస్ ఏం లేదు. సో ఇది ఈరోజు వీడియో. చూద్దాం రేపటికన్నా ఏమన్నా ఈ ప్రాబ్లం అంతా కాస్త అయినా కూల్ అవుతుందా లేకపోతే ఇంకా పెంచి పెద్ద చేస్తారో చూద్దాం. సో ఇది ఈరోజు వీడియో. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం.